నవంబర్ 11వ తేదీ జాతీయ విద్యా దినోత్సవం, నేషనల్ ఎడ్యుకేషన్ డే. సో ఎడ్యుకేషన్ అన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సో అది పెద్దవాళ్ళకైనా పిల్లవాళ్ళకైనా. సో అందుకనేసి విద్య మీద మరింత అవగాహన కల్పించాలి అన్నటువంటి లక్ష్యంతో జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఈయన భారతదేశపు తొలి విద్యాశాఖ మంత్రి. మరి ఈయన యొక్క గౌరవార్థం ఆ రోజుని మనం జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాము. మరి ఇక్కడ చూడండి, ఐఐటీలు అలాగే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్స్ కావచ్చు, వీటి యొక్క స్థాపనకి ఈయన ఎంతో కృషి చేయటం జరిగింది. సో దానికి నివాళిగానే మనం ఆ రోజుని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాము. అక్షరాస్యత మరియు నాణ్యమైనటువంటి విద్య మీద దృష్టి పెట్టడం, ఇవన్నీ కూడా ఆ రోజు అన్నటువంటిది హైలైట్ చేస్తుంది. సో ఇది మాత్రమే కాదు, విద్యకి సంబంధించి మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నటువంటి ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది మొత్తం 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని 2030వ సంవత్సరం నాటికి చేరుకోవాలి అన్నట్టుగా నిర్దేశించింది. అందులో నాణ్యమైనటువంటి విద్య అన్నటువంటిది అందరికీ అందాలి అన్నటువంటి ఒక సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఉంది. అదే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 అన్నటువంటిది. సో ఇది ఏం చెప్తుంది? అందరికీ నాణ్యమైనటువంటి విద్య అన్నటువంటిది అందాలి. సో అది ఏజ్ అన్నటువంటిది పక్కన పెట్టి, క్యాస్ట్, క్రీడ్, అలాగే ఇంకా మిగతా ఏదైనా కానివ్వండి, ఆ బేస్ అన్ని పక్కన పెట్టి అందరికీ విద్య అన్నటువంటిది అందాలి అని నిర్దేశించేటటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఈ SDG 4 అన్నటువంటిది.